దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తాం. అందరు బాగున్నారు? ఉదయం లేచారా? వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ మీకు ఉండాలని రోజు ఒక ఆత్మీయ తల్లిగా, ఒక దైవజనరాలుగా, ఒక తోటి సహోదరిగా మీకు తెలియజేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, ఎర్లీ మార్నింగ్ దేవునితో గడపడం అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు మనకిచ్చిన బలము, దేవుడు మనకిచ్చిన కృప. కాబట్టి మీరు అందరూ ప్రభుతో గడపాలి, ప్రభు సన్నిధిని అనుభవించాలి, ప్రార్థనలు ఉండాలి, వాగ్దానం రిసీవ్ చేసుకొని ఏదో దేవుని మాటగా ఇలా విని అలా పక్కకు పెట్టకండి. విని ప్రార్థించండి, రిసీవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు పంపించి మీరు కూడా వారితో కలిసి ఏకీభవించండి. ఎందుకంటే ఏదో ఇది లక్షల్లోకి వెళ్ళాలి, వేలల్లోకి వెళ్ళాలి, ఇంతమంది చూస్తున్నారు, అందుకు కాదు వాగ్దానం. నీకు, నాకు, నీతో ఉన్నవారికి, నాతో ఉన్నవారికి ఒక మంచి రేమా లాంటిది. పాపులు మారు మనసు పొందాలి, రోగులు బాగుపడాలి, బలహీనులు లేవాలి, ఆర్థిక కుటుంబ పోరాటాల్లో విడుదల పొందాలి. అందుకండి వాగ్దానం. దేవుని మాట ఎందుకు? నీకు నాకు విడుదల ఇవ్వడానికి. చాలామంది వింటారు, అక్కడ పడేస్తారు. అలా కాదు మీకు వాగ్దానం. మీరు రిసీవ్ చేసుకోవాలి. మీరు లైక్ చేసి ఇష్టపడతాం కదా, ఏదైనా తినగానే చాలా బాగుందని కొంచెం తింటాం. అలా మరల విని ప్రభు సన్నిధిలో గడపాలి. అంతేకాక అనేక మీ ఫ్రెండ్స్ని, బంధువులు ఎంకరేజ్ చేయడానికి పంపాలి, అనేకులు ప్రోత్సాహపరచాలి. అది దేవుడిచ్చిన మాట. రక్షణ లేని బిడ్డలు ఈరోజు రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకొని మీ సొంత రక్షకుడు అంగీకరిస్తే ప్రభు మీకు రక్షకుడిగా, దేవుడిగా నడిపిస్తాడు. ఈ లోకంలో మీకు విడుదల ఉంటుంది, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఏంటండి నా బాధలు, కష్టాలు, బాధపడకండి అమ్మా. కొంతమంది ఎందుకయ్యా ఈ బాధలు అంటారు. అవన్నీ ఎందుకండి? మనిషి జీవితంలో సహజం అన్నీ. కానీ మన జీవితానికి ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేయడానికి ఉన్నాడు. కాబట్టి ఒక్కటే ఒక్క మాట నేను చదువుతున్నాను, విందాం. నేను చదువుతున్న ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం 2వ మాట నేను చదువుతున్నాను. నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. నిన్ను జయింపకపోదురు. నీతో యుద్ధము చేయవారు నీ మీద జయము పొందరు. ఎందుకు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుని నమ్మిన వారికి ఎవరు తోడై ఉంటారండి? చెప్పండి. పెళ్లి చేసుకునే భార్యాభర్తలు నేను నీకు తోడు, నీడ అంటారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ మధ్యలో భార్యను విడవచ్చు, భర్తను విడవచ్చు, అమ్మా నిన్ను విడవని అంటారు బిడ్డలు, పిల్లలు అంటారు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు అంటారు, అన్నదమ్ములు, స్నేహితులు అంటారు, ఓ నువ్వు నా నియర్ డియర్ అంటారు అందరు. కానీ దేవుడు నీకు తోడట, దేవుడు నాకు తోడట, దేవుడు మనకి తోడట, దేవుడే మన బలమట. ఎంత మంచి మాట అండి. నేను చాలా బాధలు ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట ఇది. ఎందుకంటే మాకు కూడా ఎంతోమంది కదండి మా జీవితాల్లో ఎందరో నీ తోడు అంటారు, పెరుగు తోడు లెక్క అంటారా, వెళ్ళిపోతారు చాలామంది. ఉంటారు మాయమవుతారు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన రక్త సంబంధిక బంధుమిత్రులు, మా సేవలో, సంఘంలో. కానీ ప్రభు ఏమంటున్నాడండి, అమ్మ మా జీవితంలో కూడా ఎంతో మమ్మీ లేకపోతే, డాడీ లేకపోతే అని మమ్మల్ని కూడా అంటారు. వాళ్ళ చేయబట్టికే దేవుడు ఈరోజు అంటారు. ఎప్పుడు ఎవరు మాయమైపోతారో తెలియదు. ఎందుకంటే మనుషుల ప్రేమల్లో మార్పు ఉంటుంది, మనుషుల యొక్క బంధాల్లో మార్పు ఉంటుంది. మార్పు లేని వారు ఎవరు అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని మీకు చెప్తాను, నేను నీకు తోడై ఉన్నాను కానీ నీ మీద వారు జయము పొందరు, నీపై విజయము పొందరు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడు, నీపై ఎవరు విజయం పొందరు, నీపై ఎవరు జయము నేను నీకు తోడు, ఎవరు నీపై జయం పొందరు. అంటే నువ్వే జయం పొందబోతున్నావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అమ్మా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తల్లి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సేవకుడా, సేవకురాలా, దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఎంత ధైర్యం అండి, ఈ లోకంలో ఎవ్వరు లేకపోయిన వాళ్ళు. అందుకే నాకు ఈ మాట ధైర్యపరిచిన, నాకు రేమ, మీకు రేమ, మనందరికీ రేమ. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి ఈ వాగ్దానం మరొక 100 సార్లన్నా వినండి అమ్మ, మీకు 10 సార్లన్నా వినండి, 7 సార్లన్నా విని పట్టుకొని ప్రేయర్ చేసి అందరినీ లైక్ చేసి షేర్ చేయండి, పంపండి. అనేకులు వినుటకు వారిని ప్రోత్సాహపరచండి, అందరినీ మంచి ప్రోత్సాహం చేయండి. దేవుడు మనకున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు శనివారం ఇక్కడ బెల్లంపల్లి మీటింగ్ జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం కూడా మీటింగ్ ఉంది. రేపు ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లిలో ప్రామిస్ నుండి అద్భుతంగా దేవుని వాక్యంతో దేవుడు ప్రకటించబడతా ఉన్నాడు. వాడు ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగంతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసుల నుంచి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల. దైవజనులు వాళ్ళ బిడ్డలకి మీ ప్రొటెక్షన్, మీ విడుదల, భారతదేశం యొక్క రక్షణ, ఇతర దేశాల రక్షణ, ఇతర దేశాల మా ప్రియులందరికీ విడుదల, క్షేమము. అంతేకాక నాయన, మా డబ్బు ఎవరు తీసుకొని నిద్రపట్టదు వారు డబ్బు తెచ్చియాలి. ఎవరెవరు ఏ ఇంట్లో శోధకుడు ఉన్నాడు అవన్నీ కొట్టివేయబడి న్యాయం జరగాలి. ప్రతి కుటుంబాల్లో శోధన, భారము, దిగులు, చింత, వేదన తొలగిపోయి అద్భుతం జరగాలి.
కాబట్టి ప్రభా ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి తండ్రి ఏ శత్రువు జయం పొందొద్దు, వారి మీద దీవించబడాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. అయ్యా కల్వరి మినిస్ట్రీకి ఏది పని చేయొద్దు, నీ తోడు వలన సమస్త శత్రువు సిగ్గుపడి అపవాదికి అవమానం కలుగును గాక. మా కుటుంబాల మీద, మా మీద, మా పిల్లల మీద నీ దీవెనలు ప్రకటిస్తూ, ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ అయ్యా నీ దీవెనల శుభములను ప్రకటిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బెల్లంపల్లిలో 8, 9, 10 3 దినాలు మీటింగ్స్. మరి ఈరోజు శనివారం ఉదయం సాయంత్రం మీటింగ్ ఆన్లైన్లో. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఇతర రాష్ట్రాలు చూడండి, రాగలిగిన వారందరూ రండి. మరి ఆదివారం కూడా బెల్లంపల్లి మార్నింగ్ బ్యాప్టిజాలు ఉంటాయి, ప్రభు సంస్కారాధన ఉంటుంది. సెకండ్ సండే కాబట్టి ప్రభు సంస్కారాధన కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఉంటుంది. బెల్లంపల్లిలో 2 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి కల్వరి ప్రామిస్ ల్యాండ్. హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. మీరు ఉజ్జీవించబడ్డానికి, ప్రార్థనలో బలం పొందడానికి, అనేక బంధకాలు తెగటకు, రోగులు బాగుపడడానికి రండి. దేవుని కార్యాలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలారా 11 నుంచి 17 వరకు 7 రోజులు 7 days అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థన పండగలు ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన ప్రామిస్ ల్యాండ్లో 11 నుంచి 17. 17 అంటే 15, 16, 17 ఈ 11 నుంచి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్తో పాటు 15, 16, 17 మీటింగ్స్ ప్రామిస్ ల్యాండ్లో. 17వ తారీఖు 3 ఆరాధనల అనంతరం చివరి ఆరాధనలో ఆయిల్ అంటిక్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడి రండి, పాలు పొందండి. ఎంతమంది వచ్చినా అక్కడ ప్రేయర్లో ఉండడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం వినడానికి మీకు స్థలము, అకామిడేషన్, ఉచితంగా భోజనాలు ఉంటాయి. దేవుడు మీ అందరిని నడిపించి దీవించును కాక. ప్రైజ్.